गुड मॉर्निंग ना पेर बीवी इकड़े हईतनगर पक्कन कुब्दुल्लापुर पांडु सार मा रूट कंडक्टर నేను ఇందులోకి రాకముందు ప్రైవేట్ స్కూల్ ఆయమ్మ స్టార్టింగ్ పోయినప్పుడు 3000 8000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది 7:30 పోవాలి సాయంత్రం 6:30కి రావాలి టైం టార్గెట్ బాస్ ఏ దేవుడైనా శాపాలివాడు పాపాలివాడు ఇస్తాడా సాక్షాత్ దేవుడు రాడు వచ్చినా కూడా మనం నమ్మం నేను 15 సంవత్సరాల స్కూల్లో చేస్తుంటే మా రూట్కి వచ్చే పాండు సార్ నేను ఈ రోజు మీ ముందర నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్ పాండు సార్కి ఇలాంటి కొన్ని వేల మీటింగ్లకు పోయి సిస్టమ్ పట్టుకొని నిలబడి మీటింగ్ ఇని మన మహాగురువు గారు ఎంఎస్ సార్కి సాక్షాత్ చాలా మంది దేవుడు తిరుపతి పోతే శిలా రాయి రూపంలోనే ఉంటాడు దేవుడు రేపు 14వ తారీఖు నాడు కొన్ని లక్షల మందిని మార్చిన సాక్షాత్ దేవుడు గౌతమ్ బాలి సార్కి నేను 3 क्वालिटी लेनी मनुष्य దగ్గర क्वालिटी प्रोडक्ट పెట్టి సెలబ్రేట్ చేసే దేవుడు సార్ యా రోజు మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా 14వ తారీఖు నాడు ఏ పూజలు ఉన్నా ఏ పెళ్లి ఉన్నా ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యి చూడండి మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ 3 తరాలు మారుతారు నేను మా రూట్ కండక్టర్ పాండు సార్ 3 నెలలు చెప్పిండు ఒక మీటింగ్ నాడు నేను వినిపించుకోలే నాకు బస్ ఆపకుండా పోయిండు రోజు వచ్చే కండక్టర్ అంటే ఆయన ఆపకుండా నడుస్తుంది వారానికి ఒకసారి వచ్చే కండక్టర్ రోజు చూడండి ఆపకుండా గొడవ నాకెందుకని ఒక మీటింగ్కి వచ్చిన మీటింగ్లో ఏమంటారు వాడుకొని ఏ వాళ్ళకి చెప్పంటారు నేను అశ్వమాలకు వాడిన 1 మంత్లో మొత్తం తగ్గిపోయింది ఆటో మీటింగ్ మీరే కానీ నేనే కానీ హాస్పిటల్కి వద్దాం మనకు తక్కువైతే వేరే వాళ్ళు చెప్తామా లేదా తక్కువ కాకపోతే మనకు తక్కువ కాలేమో చెప్తాం నేను ఒక 4 చెప్పాను ఆ 4 షాప్ ఏడు ఉంటుంది మాకు కూడా కావాలి అన్నారు నాకు తెలియదు మన రూట్కి వచ్చే కండక్టర్ నెంబర్ ఇస్తాను పాండు సార్ నెంబర్ ఇచ్చిన పాండు సార్ ఫోన్లు చేస్తారు ఆదివారం నాడు ఖాళీ ఉన్నప్పుడు తోడు ఉంటాను ఒక 4 తీసుకొచ్చి ఒక మీటింగ్లో కూర్చోబెట్టిన ఆ 4 మీటింగ్ విన్నారు ఈ రోజు వచ్చిన కొత్త వాళ్ళు మీటింగ్ విన్నారు రెండోసారి ప్రొడక్ట్స్ వాడుకొని ఇక్కడికి బాగుండొస్తారా బాగాలేకుండా వస్తారా ఆల్రెడీ బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేస్తే గుణం ఉందా లేదా లేడీస్ కైనా జెంట్స్ కైనా ఒక చీర కొన్నామంటే 10 మందికి షేర్ చేస్తాం ఒక మొబైల్ కొన్నామంటే ఎంతో మందికి షేర్ చేస్తాం మనకు తెలియకుండా వేరే బిజినెస్ వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నావా లేదా ఆ 4 కాస్త కంపెనీ ఏడుంది ఎక్కడెక్కడ ఉందని చుట్టాల పక్కన షేర్ చేసుకురు నా పనికి నేను పోయినా 3 నెలలు అయినాక 7450 రూపాయల చెక్ వచ్చింది నాకు ఆ చెక్ ఎలా వస్తుందో తెలుసుకోవచ్చా లేదా పిల్లడికి చదువు రావాలంటే ఏడికి పోవాలి ఎక్కడికి పోవాలి మరి నాకు చెక్ వచ్చిందని పక్కింటి వాళ్ళు అడగానా మీటింగ్కి రావాలా ఒక్క మీటింగ్కి వచ్చిన ఆ మీటింగ్ లో ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పారు కదా సెలబ్రిటీకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తురు మహేష్ బాబు థమ్స్అప్ తాగాడు మనతో దాపిస్తుండు అవునా కదా మెడిమిక్స్ మంచిదే సంతూర్ ఆయన వాడు మనతో వాడిపిస్తుండు ఆయన చెప్తే అమ్మాయికి అమ్మ కాస్త అమ్మాయి అవుతున్నారని మనం కూడా వాడుతున్నాం గుట్కలు సెలబ్రిటీ తినరు మనతో తిని గుడ్డు పెట్టిపిస్తుంది అవునా కదా వాళ్ళకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తురు వెస్టేజ్ గట్టిగా పట్టుకో 2 సంవత్సరాలు పట్టుకో నేను గవర్నమెంట్ జాబ్ బంద్ చేస్తున్నా 2 సంవత్సరాలు పెట్టుకుంటే నువ్వు భూమి మీద ఉన్నా వస్తే లేకపోయినా వస్తాయి అన్నారు పాండు సార్కి గవర్నమెంట్ జాబ్ ఇంకొక ఆయన బాలం శ్రీనివాస్ పంచాయత్ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్ మరి వాళ్ళ జాబ్ల కన్నా ఆయమ్మ జాబ్ పెద్దదా చిన్నదా తుమ్మితే ఊసిపోయే జాబ్ 15 సంవత్సరాలు చేస్తున్న స్కూల్లో మెట్లు జారి పడ్డా ఏమన్నా చనిపోయినా మా మేడం ఇస్తుందా మరి మీరు చేసే జాబ్లు ఇస్తారా మా ఫ్యామిలీకి నేనే ఆదరువు నేను ఇంకా 10 సంవత్సరాలు చేస్తా చేసి ఏమైనా అయిపోయినా నా పిల్లలు రోడ్డు మీద పడాలి అవునా కదా నాకు 3 జనరేషన్ కావాలి నీ లేకపోయినా నా ఫ్యామిలీ భద్రత ఉండాలి 20,000 వస్తే చాలు ఏళ్ల తర్వాత బయట కొంటున్నామా లేదా అదే ఇక్కడ వాడుతుంటే ఆరోగ్యం వచ్చింది అదే 4 షేర్ చేసి 7,000 వచ్చింది నాకు కూడా 20,000 వస్తే చాలు అని పాండు సార్ నాకు 20,000 కావాలి 3 జనరేషన్ కావాలి నేను ఏం చేయాలి అన్న మీటింగ్లకు రా మేడం అన్నాడు ఒక 2-3 సార్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా చెప్పిందే చెప్తున్నారు ఏం చేయాలి ఎవరు రాట్లేదన్నా మేడం ఒకటే నువ్వు బయట ఎంత తెలివైనా సరే నువ్వు రాగానే డబ్బులు రావు ఒక 2 లక్షల పెట్టుబడి పెట్టి పొలం వేసినావు పొలాన్ని చేయాల్సింది మొత్తం చేయాలి 3 నెలలకు పోయాలా 6 నెలలకు పోయాలా అడిగిండు ఎన్ని నెలలు పోయాలి 6 నెలలు ఇక్కడ కూడా పనెంకాల పరిగెత్తు పైసలు వెనకాల వస్తుంది పిల్లలకి స్కూల్కి ఎంతనో ఫోన్కి ఛార్జింగ్ ఎంతనో వెస్టేజ్ సంవత్సరం నిలబడు నేను లక్ష ఇప్పిస్తా అని చెప్పిండు మరి ఇలా లక్ష తీసుకుంటాం
ఏ కళ్ళు ఏడ బాగుందో వాళ్ళే చెప్తారు. మరి ఇళ్ళ లక్ష తీసుకోవాలంటే లక్ష కొంచెం పాండు సార్ మాట అయినారు. ఒకటే ఎవరైనా వస్తే తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా చెప్పగానే ఎవరైనా వస్తారా? 3 నెలలు ఎవరు కూడా రాలే. నేను పోయి చెప్తే పిచ్చిదానానికి ఆల్రెడీ పిచ్చి పట్టింది, ఈ నూనె వాడినాం, ఇదే సబ్బు వాడినాం, ఇదంతా వేస్ట్, నీకు చేసుకున్నాను కదా పిచ్చిదానని చెప్పారు. మీటింగ్లకు వస్తే చెప్పారు ప్రతి ఒక్కదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. నీకు 2 ఎకరాల పొలం ఉంది, రోజు పోయి చూస్తే రాదాడా దున్ని ఇత్తనాలే చేస్తేనే వస్తుంది అని చెప్పింది. మరి ఇక్కడ కూడా ఐడియా అయితే వస్తుందా, చేస్తే వస్తుందా? ఏం చేయాలి సార్ అన్న, నీ తెలివి మొత్తం మూట కట్టి బయటపడి నీకు తెలిసిన వాళ్ళు మీటింగ్లో కూర్చోబెట్టు, లేకపోయినా నీకు అవసరం రానడు. ఒకటే చెప్పింది సారు, జ్వరం వస్తే గోళీ నువ్వు వేసుకోవాలి, పక్కింటా వేసుకుని తగ్గదు. వెస్టేలో ఎంట పడతారు, నిలబడితే వస్తారు. పక్కింటాలు చుట్టాలు పక్కలు రావాలంటే పిలిస్తే రాని వారు గెలిచినాడు వస్తారు అని చెప్పింది సార్. 24 గంటలు నా దగ్గర ఉన్న అలవాట్లు, పక్కింట్లో మొగుడు పెళ్ళం కొట్టుకున్నా, అత్తలు కొట్టుకున్నా, అన్నదమ్ములు కొట్టుకున్నా, కొట్టుకుని 40 మంది చెప్పేది. ఏమన్నా ఆపద వస్తే ఆలాలు ఒకటి నా నోటి దురద, ఆ మాటలు మొత్తం పక్కకు పెట్టినా. 7:30 కాగానే కార్తీక దీపం ఆన్ చేసేది. దీప ఏడుస్తే నేను ఏడవాలి, దీప నవ్వుతా నేను నవ్వాలి. దీప యాక్టింగ్ చేసి దేనికి? డబ్బుకు. ఆ దీప షూటింగ్ తీస్తుంటే కాలు పెరిగినా చేయి పెరిగినా టీవీలలో ఫోన్లో మారు మోగుతుంది. మిమ్మల్ని నన్ను జిల్లాలో పొడిచేసిపోయినా ఎవడాడుగా. ఆ సీరియల్ పక్కకు పెట్టినా. 24 గంటలు వెస్టేజ్ గురించి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నిలబడ్డా. పాఠశాల 6 నెలలకే లక్ష కొట్టిండు. ఆయమ్మ చెప్తారు వస్తారా? ఎవరు చెప్పరు, ఎవరు రారు. బయట నాకు మాత్రం 20,000 ఇచ్చే అవకాశం కూడా లేదు. నాకు ఇందులో 2 సంవత్సరాలకు లక్ష వచ్చినా చాలు. ఇదే సిస్టమ్ ప్రకారం పట్టుకొని పోయి ఇప్పుడు చేసుకుంటూ పోయి ఒకటే చేసిన పని వెనకాల పరిగెత్తుకుంటూ పోయి ఎవరు రాకపోయినా నిలబెట్టుకుంటూ పోయి చేసుకుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెలకి 4,55,280. ఇప్పుడు ఒక్క రోజుకి ఎంత పడుతుందో తెలుసుకోండి. ఒక్కటే రోజుకి 15,000 పడుతుందంట. ఆయమ్మ జీతం స్కూల్లో సంవత్సరానికి 80,000. ఇప్పుడు 4 సంవత్సరాలు ఆయమ్మ జీతం కలిపి వెస్టేజ్ లో ఒకటే నెలకు తీసుకుంటున్నా. పవరా మీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, మీకు కోట్ల ఆస్తులు ఉన్న 10,000 ఎవరు దానం చేయమా. మీరు నిలబడితే మీ ఫ్రెండ్స్ మీ చుట్టాల పక్కన షేర్ చేయొచ్చా లేదా? ఆరోగ్యం షేర్ చేయొచ్చా లేదా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ రోజు పోతూ నేను పోయినా నాకేమన్నా అయిపోయినా మా సార్ ఉన్న రోజులు వస్తాయి. నేను మా సార్ వెళ్ళిపోయినా మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాల వరకు వస్తాయి. ఇప్పుడు నా పిల్లలు కోటీశ్వర్ల కారా? మునిమన్మరాలు కూడా కోటీశ్వర్లే. అమ్మ నాన్న పేదవాళ్ళు, అత్తగారు పేదవాళ్ళు. నా పిల్లలు నాలాగా కావద్దు, నా పిల్లల తలరాత నేను మార్చిన ఒక వ్యక్తి. ఒకటో తరగతి అయినా 10వ తరగతి అయినా సంవత్సరం మొత్తం చదవాలి. టీచర్ ఏం చెప్తే శ్రద్ధగా వినాలి, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. నేను ఇది ఎంత చెప్పినా కూడా ఒకటే రోజు కొంచెమే వస్తాను. అవునా కదా? పెళ్లిళ్ళు అయిన ఇల్లు అందరికి మాట ముచ్చట ఎంగేజ్మెంట్ అయినాక పెళ్లి అయింది, 16 రోజులు పండుగ అయింది. 16 రోజులు అయిపోయాక అత్త గాని భర్త గాని బీరోతాల చేతికిస్తారా? వాళ్ళంట 3-4 నెలలు జర్నీ చేయాలి. ఇందులో కూడా డబ్బు ఉందన్న క్లారిటీ ఉంది, నమ్మకం మాత్రం ఒకటే రోజు రాదు. దండం పెట్టి చెప్తారు, ఒక 3-4 నెలలు జర్నీ చేయండి. సిస్టమ్ పట్టుకోండి, సిస్టమ్ ప్రకారం నిలబడండి. మీరందరూ కూడా 1 ఇయర్ 1 లాక్ తీసుకోవచ్చా లేదా? మళ్ళీ గోల్ పెట్టుకోనా లేదా? ముసుకేది అవుతుంటే 2,000 దొరికింది, మళ్ళీ దొవ్వాలన్నా ఆపేయాలా? నాకు తీసుకోవడం ఎలా తెలిసింది కాబట్టి మళ్ళీ గోల్ పెట్టుకున్నా. డిసెంబర్ చెక్ జనవరి 10 తారీఖు వస్తుంది, 8 లక్షలు తీసుకుంటా పర్ మంత్. డౌట్ ఉంటే ప్రతి 10 తారీఖు నాడు SBI బ్యాంక్ స్టేట్మెంట్ మీకు వాట్సాప్ పెడతా. 22,000 గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయి నేను తీసుకుంటా. చుట్టాలు పక్కన ఎవరైనా వస్తారా? ఎవ్వరు రారు. మన పని మనం చేసుకుంటూ పోతే అందరు వస్తారు. మీరందరూ సిస్టమ్ పట్టుకొని చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి ఇంకా చాలా మాట్లాడేది. లీడర్లు అందరూ కొంతసేపు కట్ చేసినాం. మనం టైం కోసం సబ్జెక్ట్ తీసుకొచ్చా లేదా? పోయిన టైం తిరిగి వస్తుందా? పోయిన వయసు తిరిగి వస్తుందా? దండం పెట్టి చెప్తున్నా, టైంకి రండి. ఇందులో చేయాల్సింది ఒకటే, 3 సంవత్సరాల నేను జాయిన్ అయ్యి చాలా మంది రూపాయలు కూడా తీసుకుంటున్నాయి. హోమ్ మీటింగ్స్, ట్రైనింగ్స్, జూమ్ మీటింగ్స్ నాకు సక్సెస్ కారణం. నేను జాయిన్ అయిన 3 సంవత్సరాల్లో మీటింగ్కి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు లేరు, మీటింగ్ రాకుండా సక్సెస్ అయిన వాళ్ళు. ఎగ్జామ్ రాయకుండా జాబ్ వస్తుంది, జాబ్ ట్రైనింగ్ కూడా. డాక్టర్ ట్రైనింగ్ లేకపోతే ఏడవయ్యాలో తెలియదు. అవునా కదా? ఇందులో కూడా ట్రైనింగ్స్, మీటింగ్స్ 3 నెలలు మీటింగ్స్ అటెండ్ కానీ 3 నెలలు అటెండ్ కానీ మీ అప్లైన్ ఎవరైతే తీసుకొచ్చిరో సక్సెస్ అయిన అప్లై చేయి పట్టుకోండి. మీరు అందరు 1 ఇయర్ నిలబడి 1 లాక్ తీసుకొని కోరుకున్నా. థ్యాంక్ యూ మేడం.